హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మణికంఠ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ విజయవాడ. ప్రెసెంట్ మనమైతే విజయవాడలో ఉన్నాము. సో ప్రెసెంట్ మనమైతే టోతిపారు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. ఈరోజు మార్నింగ్ ర్యాండమ్ గా పిన్ని రీల్స్ చూస్తుంటే ఒక రీల్ అయితే వచ్చింది. టెంపుల్ అయితే సూపర్ ఉంది, చుట్టూ కొబ్బరి చెట్లు అదంతా. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము. 9:30కి అలా స్టార్ట్ అయ్యాము మంగళగిరిలో. ఇంకా విజయవాడలో ఇప్పుడు అక్కడ ఒక చిన్న టిఫిన్ బ్రేక్ ఒకటి తీసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. నేను గోపి అలాగే చైత్ర అయితే స్కూటీ మీద ఉన్నాము. ఇంకా బాబాయ్ వాళ్ళు అవెంజర్ మీద వెళ్తున్నారు. సో ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ అయితే మంగళగిరి నుంచి అరౌండ్ 72 కిలోమీటర్స్ అలాగ వచ్చింది. వెళ్ళబోయే ప్లేస్ ఎక్కడ రామర్రు అనే ఒక విలేజ్ ఉంది, దాని పక్కనే ఉన్న టోకిపర్రు అనే ఒక విలేజ్ లో. మేము అక్కడ టిఫిన్ బ్రేక్ ఆగామని చెప్పా కదా, అక్కడ నుంచి కరెక్ట్ గా టెంపుల్ కి అయితే 52 కిలోమీటర్స్ ఉంది. ఈ ఏరియా నేను ఎప్పుడో వచ్చాను ఒకసారి. ఇక్కడే లాస్ట్ టైం నేను ఈ ఆల్ఫా పక్కనే ఈ స్ట్రీట్ లోకి వెళ్తే ఒక అయాన్ డిజిటల్ అనేది ఎగ్జామ్ సెంటర్ ఉంది. ఈ స్ట్రీట్ లోనే ఏదో కాలేజ్ ఒకటి ఉంది. అక్కడే ఎన్పిటిఎల్ ఎగ్జామ్ రాయడానికి కాదు, ఆర్ఆర్బి రాయడానికి వచ్చాను నేను లాస్ట్ మంత్ లో. సో ఇంకా ఇప్పుడే అక్కడ బెంచ్ సర్కిల్ దగ్గర టిఫిన్ అయితే చేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మనం వెళ్తున్న రూట్ అయితే ఇది నేషనల్ హైవే 65 అనమాట. ఈ రోడ్ గురించి చెప్తా వినండి. ఈ నేషనల్ హైవే 65 వచ్చేసి మనకి పూణే దగ్గర స్టార్ట్ అయ్యి మచిలీపట్నం దగ్గర ఎండ్ అవుతుంది. మొత్తం ఒక 926 కిలోమీటర్స్ ఉంది. గూగుల్ చేశాను ఇప్పుడే. ఇంక వీడైతే నా కెమెరా లాక్కోవాలని అయితే ట్రై చేస్తున్నాడు కోమల్ గాడు. విజయవాడ సిటీలో కొంచెం ట్రాఫిక్ కనిపించింది. ఆ ట్రాఫిక్ కొంచెం తప్పించేసుకుంటే ఇంకా ఆరామ్సే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. సో ఇప్పుడే ఇంకా దౌలూరు యూజర్ ఫీ ప్లాజా అయితే వచ్చింది. మనం విజయవాడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ టోల్ ప్లాజా ఇది. ఇవన్నీ మచిలీపట్నం వెళ్ళే బస్సెస్ ఉంటుంది, డైరెక్ట్ నాన్ స్టాప్ బస్సులు ఉన్నాయి. టోల్ గేట్ దాటేసి ఇంకా కొంచెం ముందుకు రాగానే ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాము. సోడా తాగుదామని. ఇక్కడ రోడ్ సైడ్ సోడా బళ్ళు అయితే ఉన్నాయి. ఇంకా తాగేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. కోమల్ గడి అయితే ఫుల్ ఖుషి అనమాట. కూల్ డ్రింక్ కొనిచ్చేలేక వాడికి డ్యాన్స్లు వేస్తున్నాడు చూడండి. అసలుకి కోమల్ గడిని అయితే మా బైక్ అయితే ఎక్కించుకోలేదు, ఎందుకంటే వాడు అసలు కుదురుగా ఉండడు అనమాట ఒక చోట. ఇంకా బండి ఎక్కిన దగ్గర నుంచి మధ్యలో ఎక్స్లేటర్ ఆడు గెలిస్తుంటాడు. అందుకని ఇంకా చైత్ర అనే స్కూటీ ఎక్కించుకున్నాను. సో ఇంకా చల్లటి సోడా ఒకటి తాగి ఇంకా మళ్ళీ రైడ్ అయితే కంటిన్యూ చేస్తున్నాం ఇక్కడ నుంచి. సో ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్ లో రీచ్ అయిపోతాము. విజయవాడ నుంచి రోడ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. అసలు బ్యాక్ సైడ్ చూడండి, మీకు అర్థం అవుతుంది. మొత్తం 6 వే లేన్ అంటుంది. ఇదంతా చాలా బాగుంది రోడ్ అయితే. ఆల్మోస్ట్ ఆ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం గైస్. ఇంకా 7.3 కిలోమీటర్స్ ఉంది. సో ఇంకా ఇప్పుడే ఇంకా నేషనల్ హైవే నుంచి అయితే ఒక లెఫ్ట్ డైవర్షన్ తీసుకొని ఇంకా టెంపుల్ రూట్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్స్ ఉంది నియర్లీ. ఇంకా రోడ్ అయితే చూడండి చాలా బాగుంది. పక్కనే కొబ్బరి చెట్లు అదంతా. నాకైతే ఒక్కసారిగా మా బావల్లూరు వెళ్ళిన ఎక్స్పీరియన్స్ వచ్చింది అనమాట. అటు సైడ్ నెల్లూరు సైడ్ కూడా ఇలాగే ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్. చాలా బాగుంది. అక్కడ కొంగలు చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఫైనల్ గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా హాఫ్ అన్ అవర్ లో టెంపుల్ అయితే క్లోజ్ అయిద్దంట. 1 క్లోజ్ అంట టెంపుల్. ఇంకా ఫస్ట్ అయితే దర్శనం చేసుకుని వచ్చి మీకు లోపల ఎలా ఉంది ఏంటి అని మొత్తం చెప్తాను. మొత్తం భోజనశాల ఉంది లోపల. ఇంకా ఫస్ట్ అయితే దర్శనంకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఏదో పక్కన ఒక కాలువ కూడా ఉంది. సో ఇంక ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇప్పుడు టెంపుల్ వ్యూ చూపిస్తా చూడండి. అంతా బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూడండి. మొత్తం టెంపుల్ అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ లో ఉంది అంతా. ఇది మెయిన్ టెంపుల్ అనమాట. ఫోన్స్ ఇంకెళ్ళలేదు. ఇక్కడ మొబైల్ కౌంటర్ ఉంటే మొబైల్స్ అన్ని పెట్టేసి ఇప్పుడే ఇంకా మొబైల్స్ అవి తీసుకొని బయటకు వచ్చాను. ఇక్కడ చూడండి ఒకటి శ్రీ విజయ వీర గంట మండపం అని ఉంది. ఇంకా పాప గంట కొడుతుంది చూడండి. కోమల్ గంట కొట్టు, ఇలా కొట్టు. కోమల్ గడ అయితే గంట కొడదామని చాలా ట్రై చేశాడు, కానీ అది బాగా వెయిట్ ఉంది. ఇంకా వాడి వల్ల అవ్వలేదు. ఇంకా వాడు ట్రై చేసినా అది అసలుకి కదలటం లేదనమాట. ఇంకా ఈ టెంపుల్ని మీరు ఎవరైనా విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. నాకు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇంకా బాబాయ్ వాళ్ళు ఒక గ్రూప్ ఫోటో దిగుదామంటే ఇంకా వాళ్ళని గ్రూప్ ఫోటో తీసేసి ఇంకా పక్కనే భోజనశాల అయితే ఉంది. అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది అనమాట. డైలీ ఉంటుందట్టుంది ఇక్కడ, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఇంకా మంచిగా తిరుపతిలో అన్నదానం జరిగింది కదా వెంగమాంబ సత్రంలో, అలా జరుగుతుంది. ఇక్కడ నుంచి భోజనం చేస్తూ ఆ డిస్ప్లే చూడండి, అక్కడ టీవీ ఉందన్నమాట లోపల. టెంపుల్ వ్యూ మొత్తం అందులో చూస్తుంటే చాలా బాగుంది. ఇంకా డ్రోన్ షాట్స్ కూడా క్యాప్చర్ అయిపోయినాయి అనమాట మన వీడియోలోకి, మనం తీసుకోకుండానే. విజయవాడకి దగ్గరలో ఇంత పెద్ద టెంపుల్ ఉందని అసలు ఇప్పుడే తెలిసింది మాకు. చాలా బాగుంది టెంపుల్ అయితే మాత్రం అసలుకి. ఇంకా నెక్స్ట్ టైం కూడా ఎప్పుడన్నా కుదిరితే వద్దాం మళ్ళీ ఇంకోసారి.
సో ఇదైతే టెంపుల్ ఇటు సైడ్ లోపలికి వెళ్ళిపోతాం అనమాట. ఇదంతా కన్స్ట్రక్షన్లో ఉంది చాలా. ఇదిగోండి ఇటు ఫ్రంట్ ఫేసింగ్ ఇటు వచ్చిద్దట్టుంది, మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది. కరెక్ట్గా టెంపుల్కి ఆపోజిట్లోనే గోశాల కూడా ఉంది. ఇక్కడంతా బైక్ పార్కింగ్ ఏరియా అటుంది, ఇక్కడ బైక్ పార్క్ చేసాం ఇందాక. సో ఇంకా మొత్తానికి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని మంచిగా లోపల భోజనాలు కూడా పెడుతున్నారు. భోజనాలు తినేసి అలాగే బయట స్టే చేయడానికి రూమ్స్ కూడా ఉన్నాయి, ఒక 2 buildings అలాగా. కళ్యాణ కట్ట అని అలాగే రూమ్స్ స్టే చేయడానికి ఉన్నాయి. ఇంకా తినేసి ప్రెసెంట్ అయితే ఇక్కడ నుంచి మచిలీపట్నం బీచ్ అయితే ఒక 29 కిలోమీటర్స్ ఉంది. ఇంకా బీచ్లో కలుసుకున్నాం. ఇంకా అసలు దారిలో వెళ్తుంటే పక్కనే పచ్చడి పొలాలు సూపర్ ఉంది మా వ్యూ అయితే. ఇప్పుడు దాకా ఇక్కడైతే చాలా కొంగలు ఉన్నాయి, అవన్నీ మేము ఇట్లా బైక్ ఇక్కడ ఆపగానే ఇంకా అటు సైడ్ అయితే ఎగిరిపోయినాయి. జూమ్ చేసి చూపిస్తా చూడండి, ఇంకా అన్నీ ఆ పొలంలోకి వెళ్ళిపోయినాయి అక్కడ వరకు. అటు సైడ్ ఉన్నాయి అంతా, ఇందాకడ వరకు ఇక్కడే ఉన్నాయి మొత్తం. సో ఇంకా టెంపుల్లో మంచిగా దర్శనం చేసుకొని ఫుడ్ కూడా తినేసి ఇంకా బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మచిలీపట్నం బీచ్ వచ్చేసి ఇంకా టెంపుల్ దగ్గర నుంచి ఒక 30 కిలోమీటర్స్ వరకు ఉంది. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ మచిలీపట్నం కూడా రీచ్ అయిపోయాము, ఒక 4 కిలోమీటర్స్ ఉంది. సో ఇంకా మంగళగిరిలో స్టార్ట్ అయిన తర్వాత టెంపుల్ అయితే చూసుకొని ఇంకా మచిలీపట్నం బీచ్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడే మచిలీపట్నం వచ్చాము. ఈరోజు స్టార్ట్ అయిన తర్వాత ఇదే మన ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్ అనమాట. మన బైక్లోకి అయితే పెట్రోల్ కొట్టించేసుకొని ఇంకా బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు బీచ్ కంటే ముందు మచిలీపట్నంలో ఎంతో ఫేమస్ అయిన బందర్ అప్సరా బాదం పాలు అయితే తాగుదాము. ఇంకా ఇదైతే కోనేరు సెంటర్ అనమాట. కోనేరు సెంటర్ నుంచి రైట్ తీసుకుంటే అక్కడ కరెక్ట్గా ఆపోజిట్లోనే అప్సరా బాదం మిల్క్ అని ఒక షాప్ ఉంది. ఇంకా షాప్లోకి వెళ్ళిపోయి ఒక బాదం పాలు అయితే ఆర్డర్ చెప్పుకున్నాము. ఇంకా బాబాయ్ వాళ్ళు కూడా మాకంటే ముందే వచ్చేసారు ఇక్కడికి. దీని ప్రైస్ వచ్చేసి 65 రూపీస్ పడింది. టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. మనకి విజయవాడ అలాగే చాలా ఏరియాస్లోని ఈ ఫ్రాంచైజీలు కూడా ఉన్నాయి, అక్కడ కూడా అవైలబుల్ ఉంటాయి. ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఇంకా బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. కోనేరు సెంటర్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఈ సాయిబాబా టెంపుల్ చూడండి, బయటకి విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంది. సో ఇంకా అక్కడ మచిలీపట్నం బీచ్ దగ్గరికి స్టార్ట్ అయ్యామా. అటు మచిలీపట్నం బీచ్ అని మ్యాప్స్లో ఒకటి చూపిస్తే ఆ బీచ్ క్లోజ్ అయ్యి చాలా నాళ్ళు అయిందంట. అక్కడ పోర్టులాగా ఏదో కడుతున్నారంతా. ఇంకా మళ్ళీ ఒక 30 కిలోమీటర్స్ రౌండ్ ఆఫ్ అయిందంతా. అటు తిరిగి ఇక్కడ ఇది మంగపూడి బీచ్ ఏదో, ఇది మంగపూడి బీచ్ ఎప్పటి నుంచో వచ్చేదంట ఇది. నేను ఇక్కడికి ఒక 3 ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చాను. మళ్ళీ నెక్స్ట్ టైం ఒక 6th క్లాస్ అలా ఉన్నప్పుడు వచ్చాను. మళ్ళీ ఇదే రావడం బందర్ బీచ్కి. ఇదైతే మంగినపూడి బీచ్ అనమాట. జస్ట్ మచిలీపట్నం నుంచి ఒక 11 కిలోమీటర్స్ ఉండింది. ఫస్ట్ మేమైతే మచిలీపట్నం బీచ్ అని గూగుల్ మ్యాప్స్లో పెడితే అది కోనేరు సెంటర్ నుంచి స్ట్రైట్గా వెళ్తే బందర్ కోట అని ఒక విలేజ్ వచ్చింది ఫస్ట్. దాని తర్వాత మచిలీపట్నం బీచ్ వచ్చింది, కానీ అక్కడ క్రౌడ్ ఏం లేరు అసలు. అదంతా పోర్ట్ లాగా కన్వర్ట్ చేస్తున్నారట్టుంది ఆ బీచ్ని. ఇంకా నేను ఇక్కడే పక్కన చిన్నాపురంలో మా తాతయ్య వాళ్ళు ఉంటారనమాట. ఇంకా మా బాబాయ్కి కాల్ చేసి అడిగితే మనం ఎప్పుడు వెళ్ళేది మంగినపూడి బీచ్చారా అని చెప్తే ఇంకా ఈ బీచ్కి అయితే వచ్చేసాము. ఈ సండే అయితే ఫుల్ క్రౌడ్ ఉన్నారు అసలు బీచ్ మొత్తం. బీచ్ కూడా చాలా బాగుంది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇక్కడ హార్స్ రైడింగ్ అయితే చేశాను. ఆ ఫోటో ఉండాలి నా దగ్గర, ఉంటే ఇక్కడ డిస్ప్లే చేస్తా చూడండి. అండ్ మీలో ఎంతమంది ఈ బీచ్కి వెళ్ళారో కామెంట్ అయితే చేయండి నాకు ఖచ్చితంగా. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. బీచ్లో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. కోమల్గాడ్ అయితే అసలు ఆ బీచ్ ఇలా వాటర్ అంటే ఇంకా బీచ్ అనమాట. హైలాండ్కి వెళ్ళినా మేము ఫుల్ ఎంజాయ్ చేస్తాడు వాడు. ఇంకా అసలు ఇక్కడ ఇసుక అయితే మొత్తం బ్లాక్ శాండ్ అనమాట. మన స్కూటీ అయితే రావడానికి చాలా కష్టపడింది. సో ఇంకా బీచ్కి అయితే టాటా చెప్పేసి ఇంకా పక్కనే బీచ్కి కొంచెం డిస్టెన్స్లోనే ఒక టెంపుల్ అయితే ఉంటుంది, శ్రీ దత్త రామేశ్వరం అని. ఇంకా అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా మచిలీపట్నం బీచ్లో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. అసలు కోమల్ బీచ్ ఎలా ఉంది ఏంటంటున్నా. బీచ్ అయితే ఇటువంటి వచ్చే రూట్ ఇది డబల్ వే. ఇక్కడ బీచ్ దగ్గర ఎంట్రన్స్ దగ్గర అయితే 2 డాల్ఫిన్ బొమ్మలు, ఇంకా బీచ్ నేమ్ అవి అయితే ఒక బీచ్ ఎంట్రన్స్ అయితే మొత్తం రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ ఎంట్రన్స్ కనుక నీట్గా చేశారంటే ఎంట్రన్స్ సూపర్ ఉంటుంది. ఇదిగో చూడండి మొత్తం ఇటు నుంచి ఎంట్రన్స్. ఇంకో ఇక్కడ 2 డాల్ఫిన్స్ అయితే ఉన్నాయి కదా. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు ఆ డాల్ఫిన్స్ చూసినట్టు కూడా గుర్తే. ఇంకా అయితే ఇప్పుడు పడిపోయి ఉన్నాయి. ఇంకా టెంపుల్ దగ్గర, టెంపుల్ అని చెప్పా కదా కొంచెం ముందుకు వెళ్తే ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇదిగోండి లోపలంతా 12 బావులు ఉంటాయి లోపల. ఇలా ఒక టెంపుల్ అనమాట, దత్తాత్రేయ స్వామిది.
పదండి ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. శ్రీ నగరేశ్వర స్వామి వారి దేవస్థానం అని ఉంది. ఇక్కడ ఫోన్పే గూగుల్ పే అలాంటివి అయితే ఎలా లేదు లోపలికి, ఓన్లీ క్యాషే అనమాట. ఈ టెంపుల్ లోపల అయితే లోపల మొత్తం 12 బావులు ఉంటాయి. ఇక్కడే బీచ్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఉండిద్ది అన్నమాట. ఈ టెంపుల్కి ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను నేను ఒకసారి, అప్పుడు తాతయ్య వాళ్ళతోటి. మళ్ళీ ఇప్పుడు వస్తున్నా లోపలికి. 12 బావులు లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ టికెట్ అనమాట, 10 రూపాయలు మనిషికి. ఏంటి బావుల లోపలికి ఎంట్రన్స్ అనమాట. శ్రీ దత్తారామేశ్వరం అని ఉంది. చూసుకోండి, ఇవే మొత్తం 10 బావుల, 12 కదా గోపి. పోసుకుందామా? ఏం లేవుగా లేవులో పట్టుగా నేను పోసుకుంటాను. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం భలే ఉంది. సైడ్ శివుడు. ఇవన్నీ ఇవి బావులు. సో ఇదైతే ఫస్ట్ బావి. అవుబుందర తీర్థం అంట ఇది. చాలా డీప్గా ఉంది అసలు. ఎన్ని అడుగులు ఉంటుంది అంకుల్? మేము వచ్చిన టైంకి ఇంకా ఈవినింగ్ అయితే క్లోజింగ్ టైం అంతా ఇంకా 10 మినిట్సే ఉంది. ఇంకా మనం కూడా ఫాస్ట్గా ప్రతి తీర్థంలో స్నానం అయితే చేసేసి ఇంకా వెళ్ళిపోదాము. ఇంకా ఈ టెంపుల్ హిస్టరీ గురించి అయితే చెప్తా వినండి. 1991లో శ్రీ సచ్చిదానంద స్వామి వారు అని ఒక అతను నిర్మించాడనమాట ఈ బావులు. ఎందుకంటే రామేశ్వరం వెళ్ళలేని వారి కోసం. రామేశ్వరంలో మొత్తం 22 బావులు ఉంటాయి. ఆ 22 బావుల గురించి ఎవరికన్నా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ 12 బావుల పేర్లు పిన్నెడ్ కామెంట్లో అలాగే ఇక్కడ డిస్ప్లే చేస్తా చూడండి. ఇంకా నేనైతే 3 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ బావుల్లో స్నానం చేశాను. మళ్ళీ ఇప్పుడు 17 ఇయర్స్ తర్వాత అయితే చేస్తున్నా. చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా ఈ రోజుకి మొత్తానికి అయితే మనం టెంపుల్ అలాగే అనుకోకుండా మచిలీపట్నం బీచ్ కూడా చూసుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. ఇంక ఇక్కడ నుంచి విజయవాడ 62 కిలోమీటర్స్ ఉంది. ఇంకా నెక్స్ట్ స్టాప్ అయితే ఇంకా విజయవాడలో డిన్నర్ చేయడానికి అయితే ఆగుతాము. ఇంకా అక్కడ మీట్ అవుతాం మళ్ళీ. సో ఇంకా మచిలీపట్నం నుంచి విజయవాడ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఇంకొక 57 to 60 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంక ఇక్కడ బాబాయ్ వాళ్ళ బైక్ అయితే చిన్న ఫ్యూయల్ బ్రేక్ అయితే ఆగాము. అది టాటా హైలెక్స్ అనుకుంటా. ఇక్కడ హనుమాన్ పోస్టర్ చూడండి, అదిరిపోయింది అసలు. సో ఇందాక బాబాయ్ వాళ్ళ బైక్ అయితే పెట్రోల్ కొట్టించేశారు. ఇంకా నేను స్కూటీలో రేంజ్ ఎంత ఉందో చూసుకోలేదు. ఇంకా ఆరెంజ్లోకి పడిపోయింది రేంజ్. ఇంకా కొంచెం ముందుకు రాగానే ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్లో మళ్ళీ ఇంకో స్టాప్ తీసుకొని స్కూటీకి కూడా పెట్రోల్ కొట్టించేసి ఇంకా విజయవాడ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ కోమలగాడు అయితే ఫుల్ గొడవ చేస్తున్నాడు చూడండి. ఆ వాటర్ ప్యాకెట్ ఒకటి ఇస్తే మొత్తం వాటర్ ప్యాకెట్ నీళ్ళు అయితే మా మీదకి చల్లుతూ ఉన్నాడు. సో ఇంకా ఈరోజు ప్రస్తుతానికి మనమైతే ఈరోజు ఇప్పటి వరకు ప్రజెంట్ మనమైతే 205 కిలోమీటర్స్ తిరిగాము ట్రిప్. సో ఇంక ఇప్పుడే విజయవాడ రీచ్ అయిపోయి సత్యబాబు కోడి పలావ్కి అయితే వచ్చాము. ఇంకా నైట్ డిన్నర్కి అయితే సత్యబాబు కోడి పలావ్లో ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాము. ఇంకా వచ్చి ఇంకా బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చేసి కోమల్ గడికి అయితే గోపి ఒక చిన్న టాస్క్ ఇచ్చాడు. ఒక ఫుల్ లెమన్ కాదు, ఒక లెమన్ ముక్క తింటే 500 ఇస్తాను రా అని చెప్తే వాడు చూడండి ఎన్ని తిప్పలు పడుతున్నాడు అది తినడానికి. ఇంకెట్లయితే నేను ఫైనల్గా వాడైతే లెమన్ అయితే తినేసాడు. బిర్యానీ తినేసి రిటర్న్ మంగళగిరి అయితే వచ్చేసాము. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని కూడా. నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ మణికంఠ. మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. ఇంకా ఈ వీకెండ్ ట్రిప్ అయితే అంతే, మరీ ఉంటాం.